హలో గైస్, బ్రహ్మయుగం. సో ఈ మూవీ తెలియని వారు అయితే చాలా మంది ఉంటారు అన్నమాట. ఎందుకనంటే ఇది మన తెలుగు మూవీ కాదు, మలయాళం మూవీ అని నేను అనుకుంటున్నా. సో అంటే నాకు ఎంత ఎగ్జాక్ట్గా తెలియదు ఆ ఇండస్ట్రీ. మమ్ముట్టి గారు హీరోగా నటించిన మూవీ. ఆయన చెప్పొద్దు, మళ్ళీ మెయిన్ క్యారెక్టర్ అనుకోండి. హీరో అంటే కొన్ని విలన్ షేడ్స్ కూడా ఉన్నాయి. సో దాని గురించి ముందు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే నేను చెప్పేది ఏంటంటే, తుంబాడు ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో తుంబాడు తోపు తురుము అన్నారు అనుకో. సో దాని మించి అయితే ఉంటుంది అన్నమాట. సేమ్ రెఫరెన్సెస్ ఉంటాయి. అంటే తుంబాడు ఏ కైండ్ ఆఫ్ మూవీయో, బ్రహ్మయుగం కూడా ఆ కైండ్ ఆఫ్ మూవీ. చూస్తే మీకు అర్థమవుతుంది, చెప్పకూడదు, ఇది ఒక హర్రర్ మూవీ అన్నమాట. సో తుంబాడు ఏ కైండ్ ఆఫ్ హర్రరో ఈ మూవీ కూడా హర్రరే. సో దాని గురించి ముందు మాట్లాడతాం. సో మూవీ స్టార్టింగ్ ఎంత అంటే, ఈ బ్రహ్మయుగం దీని గురించి చాలామంది తెలియకపోవచ్చు. సో మూవీలో ఏమని చూపెట్టారు అంటే, స్టార్టింగ్ రిఫరెన్స్ ఆఫ్ కలియుగం అని చూపెట్టారు. కలియుగంకి మరో విధంగా స్టార్టింగ్ స్టేజ్ ఉంటాయి. స్టార్టింగ్ అంటే ఓల్డ్కే ఓల్డ్, బ్రిటిషియర్స్కి ముందు జరిగే కథ ఇది. ఓకేనా? బ్రహ్మయుగం. సో ఈ స్టోరీ ఏంటంటే, ఒక అడవి ఉంటుంది మామూలుగా. ఆ టైంలో ఒక అడవి ఉంటుంది. పాత అంటే పాతకాలం. ఆ కలర్ ప్యాలెట్ మీకు ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఓల్డ్ మూవీస్ ఎట్లా తీసేవారు ఆ కలర్ ప్యాలెట్ తోటి, సో అదే గ్రేడియంట్ తోటి అయితే ఈ మూవీ మొత్తం రన్ అవుతుంటే ఎక్కడ కూడా మీకు కలర్ అవ్వబడది. సో అట్లా ఉంటుంది. నాకు అది చాలా బాగా నచ్చింది. సో ఒక అడవి ఉంటుంది, అడవిలో ఇద్దరు వస్తారు. సో వాళ్ళు వేరే వాళ్ళ ఊరికి పోవాలి. సో మధ్యలో ఒక నది ఉంటుంది. సో ఆ నది దాటాలి కాబట్టి నైట్ అవుతుంది, ప్రవాహం ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, అడవిలో ఫైర్ వేసుకొని ఉంటే ఆ ఫైర్ ఆరిపోకూడదు అని చెప్తారు. ఆరిపోయినంత వరకు మనకి ఏ ప్రమాదం ఉండదు అని చెప్పేసి ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు. అందులో మెయిన్ క్యారెక్టర్ డిస్కస్ చేస్తారు అనమాట. సో అంటే కొన్ని తెలిసినోడు పోతారు, అట్నే కూర్చొని ఉంటారు, పండుకున్నోడితోటే కొన్ని మేలుకో వస్తే ఒక ప్లేస్కి పోతారు. చూస్తాడు, ఇట్లా ఏంది వీడు ఎటుపోయింది, మంట ఆరిపోతుంది అంటే బొగ్గులు అట్లా నిప్పులు కాలుతూ ఉంటాయి. సో వీడు ఎటుపోయిండు అని చెప్పేసి వీడు పోయి చూస్తే ముందట ఒక యక్షిని వస్తుంది. సో మనల్ని అయితే వేసేస్తుంది. ఆ కైండ్ ఆఫ్ నేను ఒకటి మధ్యలో మళ్ళీ మర్చిపోతా అని చెప్తున్నా. ఇదైతే ఆ కాస్ట్యూమ్స్ కూడా ఎట్లుంటాయనంటే, ఓన్లీ పంచవరకే ఉంటాయి అన్నమాట. పైన షర్ట్కి ఇట్లా ఏముండదు. సో ఎక్కువ కులం వాడు తక్కువ కులం వాడు ఆ కైండ్ ఆఫ్ కూడా ఉంటుంది మూవీలో. ఎక్కడున్నా యక్షిని చూసి మనోడు పారిపోతాడు. ఒక ఇల్లు వస్తాడు. ఆ ఇంటి చుట్టూ సింహదారం అని ఉంటుంది. సింహదారం దాటి ఇంటికి వస్తాడు, లోపలికి వస్తే లోపల ఎవరు ఉంటారు? మమ్ముట్టి ఉంటాడు. మమ్ముట్టికి పాతబడ్డ ఇల్లు అది. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఆ కాలంలో ఒక కోట కైండ్ ఆఫ్ ఇల్లే, కానీ ఆ టైంలో వాళ్ళు కోట లెక్క తీసుకుంటారు అనమాట. సో మమ్ముట్టి దగ్గరకు వస్తే మమ్ముట్టి కింద ఒక స్లేవ్ ఉంటాడు. సో మమ్ముట్టి ఎవరు అసలు, తనకి ఏం సంబంధం, తను విలన్ ఎట్లా? ఆ లుక్ మాత్రం పీక్ అంతే. చాలామంది బాగాలేదు అని ఆ టైంలో రివ్యూస్ టైంలో చెప్పారు, కానీ నెవర్ మమ్ముట్టి గారి లుక్ అసలు గుర్తుపట్టలేకుండా అయింది. మీకు లాస్ట్ టైం నేను ఏజెంట్ మూవీలో చూసాను అనుకుంటా. అయింది ఆఫ్టర్ దట్ 2024లో వచ్చింది బెస్ట్ లుక్ ఆఫ్ మమ్ముట్టి అని చెప్తాను నేనైతే. 2024 బెస్ట్ మూవీ, బెస్ట్ హర్రర్ మూవీ. ఐ థింక్ 2024లో బెస్ట్ మూవీ అన్నా కూడా ఇదే అనిపిస్తాను నాకు. సో అది అంటే అఫ్కోర్స్ కల్కి ఉన్నాయి, బట్ దీస్ ఆర్ మూవీస్ డిఫరెంట్ జానర్స్ కదా. సో అట్లా అనిపించింది. సో తర్వాత మనోడు ఆ ఇంట్లోకి వెళ్ళి బయటకు పడ్డా లేకపోతే మరి ఏమైంది అనేది స్టోరీ. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఇదంతా కూడా మీరు మూవీ చూసి తెలుసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, 3 క్యారెక్టర్స్ తోటే అద్భుతంగా బిల్డ్ చేశాడు అనిపించింది. ఆ డ్రామాని ఓన్లీ 3 క్యారెక్టర్స్ ఉంటాయండి మూవీ మొత్తం. జస్ట్ ఒక 2 క్యారెక్టర్స్ ఎక్స్ట్రాగా వచ్చిపోతాయి. మొత్తం మీద 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ 3 క్యారెక్టర్స్ తోనే తిరుగుతూ ఉంటుంది స్టోరీ. నాకు చాలా బాగా నచ్చింది అబ్బా. ముఖ్యంగా అసలు మాట్లాడాలి, హర్రర్ ఎలిమెంట్ అన్నాం కదా. సో హర్రర్ అంటే దయ్యం ఇట్లా ఏముండదు. తుంబాడు మూవీ చూస్తుంటే ఆ కైండ్ ఆఫ్ హర్రర్ ఉంటుంది. అంటే అందులో దయ్యం ఉండదు, బట్ ఒక రాక్షస కైండ్ ఆఫ్ ఉంటాయి కదా. సో ఇందులో కూడా అంతే. అండ్ మైథాలజీని టచ్ చేస్తారు. సో అది చిన్నగా వచ్చిపోతుంది. మెయిన్ మూల కారణం అదే అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే సస్పెన్స్ గురించి మాట్లాడాలి.
నిజంగా నాకు ఏ మూవీ చూసినా కూడా ఇంతగానో భయం కాలే. ఎప్పుడో అప్పుడు మనకి మొన్న రీసెంట్ టైమ్స్లో 2023 అనుకుంటా ఇది మూవీ అబ్బా, సంగీత గార్డెన్ ఎవరిది మూవీ నేమ్ మాసూదా మూవీ చూసినప్పుడు ఆ క్లైమాక్స్ ఒకటి నాకు చాలా భయం వేసింది రియల్గా చెప్పాలంటే. సో ఆఫ్టర్ దట్ ఈ చూసుతో గజ్జమన్నదన్నమాట పానం. నిజంగా చెప్తానా, మనకి ఏం హర్రర్ టక్కున వచ్చిపోడు అదేముండదు, సౌండ్స్ తోటే భయపెట్టారు. ఆ సౌండ్స్ ఏంటి అంటే బాబు అసలు అంటే ఏం బీభత్సంగా చేయలేదు. ఎస్పెషల్లీ ఆ డైరెక్టర్ ఎంత స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే ఉంటే మనం అంతలా ఫీల్ అవుతాం అనిపించింది. స్క్రీన్ ప్లే చేయబట్టే మూవీ ఎక్కడికో వెళ్ళిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో సాంగ్స్ ఏవి ఉండవు, కొద్దిగా అంటే ఆ క్యారెక్టర్స్ పాడించడం ఉంటుంది. అండ్ ఇంకోటి సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడాలి. సినిమాటోగ్రఫీ అయితే చాలా అంటే చాలా బాగుంది, ఎక్కడ కూడా తగ్గదు. ఆ కలర్ ప్యాలెట్ గురించి మాట్లాడాలి. ఆ రైనింగ్ ఏంది అసలు, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అసలు సెట్ ఎక్కడ వేసారు, ఇది రియల్గానే జరిగింది, అది కేరళ సెట్టా అనిపిస్తుంది నిజంగా. ఒకసారి మీరు ట్రైలర్ చూడండి, అంతవరకు మీకు ఆ ఫీల్ రాకపోతే నన్ను అడగండి. నాకైతే మూవీ చాలా చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా. యాక్చువల్లీ ఈ మూవీ నాకు ఏదో నెట్లోనో ఎక్కడో దొరికింది అబ్బా. నేను వేరే మూవీ కోసం సెర్చ్ చేస్తున్నట్టే ఈ మూవీ వచ్చేసి దొరికింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.